నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒంటి చేత్తో వణుకు పుట్టించింది. వైరస్ పేరు చెప్తే చాలు భయంతో గజగజ వణికిపోయే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే ఆ వైరస్ బారి నుంచి బయటపడుతూ ఉండగా తాజాగా మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చైనా శాస్త్రవేత్తలు మరో ప్రాణాంతక వైరస్ ను తయారు చేస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఈ వైరస్ సోకితే కేవలం 3 రోజుల్లోనే మరణం సంభవిస్తుందని తెలుస్తోంది. ఈ విషయం బయటికి రావడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్ ను సృష్టించారు. ఎబోలా వైరస్ లాగానే ఈ కొత్త వైరస్ కూడా చాలా ప్రమాదకరమైందని, ఇది మనిషిని కేవలం 3 రోజుల్లోనే చంపేస్తుందని ఆ నివేదికలు చెబుతున్నాయి. వుహాన్ ల్యాబ్ లో కోవిడ్-19 వైరస్ ను సృష్టించారు. దానిని బయటకు వదిలిన డ్రాగన్ కంట్రీ చైనా మరో వైరస్ ను పుట్టించింది. హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్ ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం 3 నెలల్లోనే ఇది చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవిడ్ తరహాలో బయటకు వస్తే ప్రపంచానికి మరో ముప్పు తప్పదు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్ డైరెక్టర్ లో ప్రచురితమైంది. ఈ వుహాన్ ల్యాబ్ లో ఎబోలా వైరస్ ను ఉపయోగించి ఈ కొత్త వైరస్ ను సృష్టించారు. ఇక దీనిపై సాగిస్తున్న పరిశోధన సర్వత్రా తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశం వివిధ వ్యాధులను నివారించడం, ఆ వ్యాధుల లక్షణాలను పరిశోధించడం అని చైనా శాస్త్రవేత్తలు చెబుతూ ఉండడం గమనార్హం. ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుంచి గ్లైకోప్రోటీన్ ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ ను ఉపయోగించింది. ఈ ప్రాణాంతక వైరస్ ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్స్టర్స్ అనే జంతు జాతుల సమూహంపై పరీక్షించారు. వీటిలో 5 మగ 5 ఆడజాతులు ఉన్నాయి. ఈ జంతువులకు ఈ కొత్త వైరస్ ను ఎక్కించగా వాటిలో ఎబోలా వైరస్ లాంటి లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. అయితే ఈ వైరస్ ను ఎక్కించిన 3 రోజుల్లోనే ఆ జంతు సమూహాలు అన్ని మృతి చెందాయని ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ వైరస్ ఎక్కించిన తర్వాత కొన్ని జంతువుల కళ్ళు దెబ్బతిన్నాయని, ఆప్టిక్ నరాలపై తీవ్ర ప్రభావం కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా 2014 నుంచి 16 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందగా ఆ వైరస్ బారిన పడి వేలాది మంది మృత్యువాత పడడం సంచలనం రేపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.